డైలీ టేస్ట్ ది డైలీ. తిరుమలలో సాలకట్ల వార్షిక బ్రహ్మోత్సవాలు కన్నుల పండుగగా ముగిశాయి. వేద మంత్రోచ్చారణలు, భక్తుల గోవిందనామ స్మరణల మధ్య తిరుమల శ్రీవారి పుష్కరిణిలో చక్రస్నాన ఘట్టం శాస్త్రోక్తంగా నిర్వహించారు. శ్రీవారి బ్రహ్మోత్సవాల్లో పశుపక్ష్యాదుల పూటకో వాహన సేవలు తరలించాయి. 9 రోజుల పాటు సాగిన బ్రహ్మోత్సవాలు చక్రస్నానంతో ముగిశాయి. పుష్కరిణి మండపంలో ఉత్సవర్లను కొలువు తీర్చి విశేష అభిషేకూజులు నిర్వహించారు. సుదర్శన చక్రమూర్తికి సుగంధ పరిమళ ద్రవ్యాలతో అభిషేకించి నైవేద్య నివేదన, కర్పూర నీరాజనాలు అర్పించారు. వేద పండితుల మంత్రోచ్చారణలతో స్వామివారి వైభవాన్ని ఆవిష్కరించారు. ఆలయ ప్రధాన అర్చకులు, వేద పండితులు కలిసి సుదర్శన చక్రమూర్తిని శుభలగ్నంలో పుష్కరిణిలో పుణ్యస్నానం ఆచరింపజేసే చక్రస్నాన సమయంలో భక్తులు పుష్కరిణిలో మునిగి తన్మయులయ్యారు. స్వామివారి చక్రస్నాన ఘట్టాన్ని కళ్లారా తిలకించి తరించేందుకు వేలాదిగా భక్తులు తరలిరావడంతో పుష్కరిణి పరిసరాలన్నీ భక్తజన సందరాన్ని తలపించాయి. తిరుమల శ్రీవారి చక్రస్నాన ఘట్టం ఆద్యంతం భక్త జనరంజకంగా సాగింది. శ్రీవారి బ్రహ్మోత్సవాలు ఘనంగా నిర్వహించేందుకు సహకరించిన భక్తులకు, భద్రత ఏర్పాట్లలో బాధ్యతాయుతంగా విధులు నిర్వహించిన పోలీస్ బలగాలకు ఈవో అనిల్ కుమార్ సింఘాల్ కృతజ్ఞతలు తెలిపారు. శ్రీవారి సాలగట్ల బ్రహ్మోత్సవాలు సామాన్య భక్తులకి ఎక్కడ కూడా ఇబ్బంది లేకుండా తిరుమల పవిత్రతని కాపాడుకుంటూ వైభవంగా నిర్వహించాలని దిశానిర్దేశం చేయడం జరిగింది. దానికి అనుగుణంగానే టీటీడీ బోర్డు అవసరమైనటువంటి నిర్ణయాలు ఇవన్నీ కూడా తీసుకున్నారు. ఆ నిర్ణయాల మేరకు అధికార యంత్రాంగం అందరూ కూడా దాదాపు గత 3 నెలల నుంచి ఇంజనీరింగ్ వర్క్స్ ఇవన్నీ కూడా పూర్తి చేసుకోవడం, బ్రహ్మాండంగా విద్యుత్ దీపాలంకరణలు, పుష్పాలంకరణలు ఇవన్నీ కూడా ఏర్పాటు చేసుకోవడం, వస్తున్న వంటి లక్షలాది మంది భక్తుల కోసం వసతి సౌకర్యం కానీ, అన్నప్రసాదాల సౌకర్యాలు కానీ, మెడికల్ పరంగా ఏమైనా ఇబ్బంది ఉంటే ఆ ఫెసిలిటీలు ఇవన్నీ కానీ అన్నీ కూడా ఏర్పాట్లు పూర్తి చేయాలి.